హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను చికెన్ కబాబ్స్ నా స్టైల్లో ఫ్రై చేయడం జరిగింది. చాలా చాలా టేస్టీగా కుదిరినాయండి. వీడియో చాలా బాగా వచ్చింది. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇక్కడ ఒక 4 చికెన్ కబాబ్స్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కబాబ్స్ వచ్చేసి సుమారు 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ మధ్యలో ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవి నేను ఈ విధంగా కొట్టించుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు తీసుకున్నానండి రుచికి సరిపడగా. అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ప్లస్ గరం మసాలా అండి 1 టీ స్పూన్ తీసుకున్నాను. అంటే జస్ట్ చిన్నగా మసాలాలు తీసుకోవడం జరిగింది. మరీ ఎక్కువ మసాలాలు నేను వాడట్లేదు ఇక్కడ. ఏదైతే మసాలాలు ఉన్నాయో ఒక ముద్ద మాదిరిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఏదైతే చికెన్ కబాబ్స్ ఉన్నాయో వాటికి పట్టిస్తున్నాను అన్నమాట. మద్దన చేస్తున్నాను బాగా. ఈ విధంగా మొత్తం మసాలా అంతా కూడా ఆ చికెన్లోకి పూర్తిగా వెళ్ళే విధంగా ఇక్కడ వాటికి మసాలాను పట్టించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా చేయండి. చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక 4 నుంచి 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ విధంగా పెట్టుకుంటేనే ఈ మసాలా ఏదైతే ఉందో పూర్తిగా మన ఈ చికెన్ కబాబ్స్ లోపలి దాకా వెళ్ళిపోతుందన్నమాట. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అందులో ఈ కబాబ్స్ని వేసేయడం జరిగింది. ఇవి ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఒక 5 గంటలైతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఈ కబాబ్స్ని బయటికి తీస్తున్నాను నేను. ఇక్కడ నుంచి మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూద్దాము. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవడం జరిగింది. మనకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను సుమారు ఒక 300 to 400 గ్రామ్స్ ఆయిల్ అయితే ఇక్కడ వేశాను నేను. ఈ ఆయిల్లో ఇప్పుడు మనము ఏదైతే కబాబ్స్ ఉన్నాయో అవి ఫ్రై చేసుకుందాము. ఈ కబాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి. ఇవి 5 గంటల పాటు బాగా మసాలాలో మగ్గిరియండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని అయితే ఇక్కడ వేసుకొని ఈ ముక్కలకి ఏదైతే కబాబ్స్ ఉన్నాయో ఆ కబాబ్స్కి పట్టిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా బాగా కార్న్ఫ్లోర్ లోపలి దాకా వెళ్ళేదాకా, ఎందుకంటే ఇది బైండింగ్కి మనకి పనికొస్తుంది కార్న్ఫ్లోర్. అందు గురించి ఆ విధంగా కార్న్ఫ్లోర్ పట్టించిన ముక్కల్లో నుంచి ఈ చికెన్ లెగ్ని తీసుకొని ఎగ్ బాగా విస్క్ చేసి పెట్టుకున్నాను అక్కడ. అందులో ఎగ్లో ముంచుతున్నాను ఆ చికెన్ కబాబ్ని. ఆ తర్వాత సేమియా ఉంటాయి కదా, సన్న సేమియాలు ఉంటాయి చూడండి, మనం పాయసం చేసుకుంటాం కదా, ఆ సేమియాలను ఈ ముక్కలకి పట్టిస్తున్నాను. ఎప్పుడైతే మీకు ఎగ్లో మనం ముంచామో సేమియా ఈ ముక్కలకి బాగా తగులుతాయన్నమాట, బాగా అంటుకుంటాయి. ఇది చూడడానికి చాలా డెకరేటివ్గా అనిపిస్తాయి మనకి ఫ్రై అయిన తర్వాత. కనుక ఈ విధంగా సేమియాలో డిప్ చేసి సేమియా ఆ ముక్కలకి పట్టుకునేలాగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ముందు ఎగ్లో ఉండి ఆ తర్వాత ఎగ్ నుంచి తీసి సేమియాలోకి. ఇదిగోండి, ఈ విధంగా మీరు సేమియాలు బాగా పట్టించండి. 4 ఏదైతే పీసులు ఉన్నాయో మనకి 4టికి కూడా సేమియా పట్టించేసాను. ఇప్పుడు మన ఆయిల్ ఏదైతే ఇందాక వేడి చేసుకోవడానికి పెట్టుకున్నామో ఆయిల్ వేడెక్కిపోయింది. అయితే మీడియం ఫ్లేమ్ మీద ఇక్కడ మంట పెట్టుకోండి, ఎక్కువ మంట పెట్టుకోవద్దు. ఏదైతే ఈ సేమియా అంటించిన మన ఈ
కబాబ్లు ఉన్నాయో వాటిని ఆయిల్లో వేయడం జరిగింది. మీరు ఈ వంట అంతా కూడా మీడియం ఆయిల్ మీదే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ కాదు, మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ మాత్రం పెంచవద్దు. ఎందుకంటే ఫ్లేమ్ పెంచితే పైన కాలిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు ఎక్కువసేపు అయినా పర్వాలేదు, మీరు మీడియం ఫ్లేమ్ మీదే ఈ విధంగా మీరు వాటిని ఫ్రై అయితే చేసుకోండి. రెండు పక్కలకి తిప్పి చేసుకుంటూ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పట్టింది ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే లోపటి దాకా కూడా ఉడకాలి కదా, అందు గురించి ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇదిగోండి, మన ఏదైతే ఈ కబాబ్స్ ఉన్నాయో రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇవి వీలైనంత వరకు స్టార్టర్స్ లాగా మనము సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ టమాటా సాస్ కానీ, గ్రీన్ సాస్ కానీ, అదే గ్రీన్ చట్నీ అంటారు కదా, అది కానీ వేసేసి దాంతోపాటు మనం ఈ ఏదైతే కబాబ్స్ ఉన్నాయో అవి స్టార్టర్ లాగా ఇస్తే కనుక తప్పకుండా ఫస్ట్ ఇవి తినేసిన తర్వాత ఫుడ్ ఏదైతే ఉందో తింటారు కనుక. ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి, స్టార్టర్స్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటాయి. ఇది చూడండి, మన రెడీ అయిపోయిన ఈ కబాబ్స్ ఏదైతే ఉన్నాయో ఈ విధంగా మారినాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ నేను ప్లేటింగ్ అయితే చేశాను దీనికి. కనుక మీరు నా ఛానల్ నా చేతి వంటని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్తవారు. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.